నా లాస్ట్ 2 years నుంచి కాలేజ్ ఈవెంట్స్ అని దగ్గరుండి చేసిన ఇప్పుడేమో ఎవరు దేకట్లేదు. ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవుతున్న టైంలో ఆయన రియలైజేషన్ ఇది. 2 years బ్యాక్ ఒకటికి ఏం చెప్పినా అంటే, అరే కాలేజ్ ఈవెంట్స్ తోటి రెస్ట్రిక్ట్ కాకు, కమ్యూనిటీ బిల్డ్ చేసుకో, బయట గ్రో చేసుకో, ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకో అని చెప్తే, లేదన్నా మా కాలేజ్ ని నా భుజాల మీద వేసుకొని నడుపుతా, అన్ని ఈవెంట్లు నేనే చేస్తా, క్లబ్బులతో కొట్లాడతా, అది చేస్తా అని ఒక స్టూడెంట్ అనింది. ఈ రోజు వాడు గ్రాడ్యుయేషన్ అయిపోతున్న టైంలో వేరే ఫ్రెండ్స్ అందరికి ప్లేస్మెంట్లు వచ్చి వాడికి ఎక్కడో కెరియర్ సెటిల్ అయితే, వీడేమో అదే కాలేజ్ చుట్టూ నన్ను ఎవరు పట్టించుకోవట్లే అని ఫీల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైవేట్ కాలేజీలలో ఏమైతుంది అంటే, ఓసారి మనం చాలా మనసు పెట్టి చేసేస్తాము, కానీ లాస్ట్ కి అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా నిన్ను గుర్తుపట్టాడు ఒక కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే ఈ పాయింట్ చాలా మంది స్టూడెంట్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎంతో మంది మన ఫ్రెండ్స్ లలో కూడా ఒక్కోసారి వాళ్ళ 4 years లో ఎన్నో సార్లు ఎన్నో థింగ్స్ సాక్రిఫైస్ చేసి ఒక ఈవెంట్లు అవి ఇవి కాలేజ్ కోసం చేస్తారు. అదే బయట ఒక కమ్యూనిటీలో యాక్టివ్ ఉంటే అట్లీస్ట్ నీకు నెట్వర్క్ అన్న పెరుగుతుంది, కొత్త కొత్త వాళ్ళు పరిచయాలన్న